మాధవిరెడ్డి గారు, ఇప్పుడు జిఎస్టీ 2.0లో 5%, 18% ఈ స్లాబ్స్ ని మార్చడం వల్ల ఇటు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్స్ వంటి ఇటువంటి సెక్టార్స్ లో ఎంఎస్ఎంఈస్ కు వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో అండ్ అలాగే కంప్లైంట్స్ ఖర్చులు ఎలా మారతాయంటారు? సో దీంట్లో మనం రెండు రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఏంటంటే సింప్లిఫికేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే డెఫినెట్లీ ట్యాక్స్ రేషనలైజేషన్ జరగడము అంటే మనకి రెండు ఉంటాయండి. ఎప్పుడైతే మనకి గ్రోత్ మీద కొంచెం భారం పడుతుంది, గ్రోత్ ని యాక్సిలరేట్, జీడిపిని యాక్సిలరేట్ చేయాలంటే మనకి రెండు మార్గాలు ఉంటాయండి ఎకానమీలో. దాన్నే మనము మానిటరీ పాలసీస్ అండ్ ఫిజికల్ పాలసీస్ అంటాం. సో మానిటరీ పాలసీస్ ఆల్రెడీ చేశారు, లైక్ రేట్ మనకి రెపో రేట్ తగ్గించడము, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఇవన్నీ మానిటరీ మెజర్స్ చేశారు. కానీ అంత రిజల్ట్ రాలేదు. సో ఓకే, ఇప్పుడు మానిటరీ మెజర్స్ కాకుండా ఫిజికల్ మెజర్స్ ద్వారా ఈ గ్రోత్ ని, ఎకానమీని కొంచెం మళ్ళీ గాడిలో పెడదామని చెప్పి ఇప్పుడు ఫిజికల్ పాలసీస్కి వచ్చాయి. ఫిజికల్ పాలసీస్ అంటే టాక్సేషన్. మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఫిబ్రవరిలో ట్రై చేశారు. 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు, దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది అనుకున్నారు. కానీ దానివల్ల రిజల్ట్ అయితే ఎక్కువగా వాళ్ళు ఆశించినంతగా కన్సంప్షన్ అయితే పెరగలేదు. సో ఇమ్మీడియట్లీగా ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద తీసుకొచ్చారండి. సో దిస్ ఈజ్ ఆల్సో అంటే ఒకటి అయింది, కనిపించలేదు వాళ్ళకి మానిటరీ మెజర్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ట్రై చేసేసారు. ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ట్వీట్ చేస్తున్నారు. సో దీన్ని కూడా చాలా బాగా అంటే సింప్లిఫికేషన్ ఎంఎస్ఎంఈస్ కి బాగా అంటే ఇండియాలో కొంచెం అంటే క్వాలిటీ గూడ్స్ ని తీసుకురావాలి. మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ అంటే చాలా క్వాలిటీగా ఉండాలి. మనం కూడా గ్లోబల్లో మనకి కూడా మన దగ్గర కన్సంప్షనే కాకుండా మన గూడ్స్ చాలా క్వాలిటీగా ఉండాలని చెప్పి చాలా పిలుపునిచ్చారండి. ఆత్మ నిర్భర్ అలానే వికసిత్ భారత్ వైపు అడుగు పెట్టాలి అంటే ఈ ఎంఎస్ఎంఈస్ ఎస్పెషల్లీ బాగా స్ట్రాంగ్ చేయాలి అంటే చాలా వరకు అంటే ఈ 0% వరకు చాలా గూడ్స్ ని, ఐటమ్స్ ని తెచ్చేయడం వల్ల సింప్లిఫికేషన్ అయిపోతుందండి. సో ఇలా చిన్న చిన్న ఏవైతే మైక్రో ఎస్ఎంఈస్ ఉంటాయో సో వాటన్నిటికీ కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మనకి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ చాలా ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఫస్ట్ ఛాలెంజ్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ జిఎస్టి సేవింగ్స్ అనేవి కన్స్యూమర్స్ వరకు ఎంత వెళ్తాయి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ వి నీడ్ టు సీ. మన వరకు వచ్చేంత వరకు, అది నిజంగా మన వరకు వచ్చేంత వరకు వాళ్ళు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాయి ఈ కంపెనీస్, వాళ్ళకు వచ్చిన ఈ జిఎస్టి సేవింగ్స్ ని మన వరకు వచ్చేంత వరకు మన నిజంగా అంత బెనిఫిట్ అనేది మనకు కనిపిస్తుందా లేదా అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. బట్ పెద్ద వాటికి అయితే ఆల్రెడీ అయితే కార్స్ కి వీటికి అయితే ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 1,50,000 వరకు కార్ ప్రైజులు వాళ్ళు తగ్గించి ఆల్రెడీ రేట్ కార్డ్స్ ని చూపించి చేస్తున్నారు. అలానే ఏసీస్, టీవీస్ ఇవన్నీ కూడా వైట్ గూడ్స్ వరకు మనకు కనిపిస్తున్నాయి. బట్ మనం ఈ డైలీ ఎసెన్షియల్ అంటే మనం ఏదైతే అడ్రస్ చేస్తున్నామో మిడిల్ క్లాస్ అండ్ పూర్ ని మనం ఏదైతే అడ్రస్ చేస్తున్నామో వాళ్ళ వరకు ఈ సేవింగ్స్ అనేవి డే టు డే ఎసెన్షియల్స్ లో వాళ్ళకి ఎంత మిగులుతున్నాయి, ఆ అమౌంట్ తో వాళ్ళు ఎక్స్ట్రా గూడ్స్ వాళ్ళు కొనాలి, దాని ద్వారా కన్సంప్షన్ పెరగాలి. దిస్ ఈస్ ద హోల్ ఐడియా అండి. వాళ్ళు ఏంటంటే ఈ మీకు ఒక 500 1,000 రూపీస్ 5,000 రూపీస్ మీకు కానీ బడ్జెట్ లో మీకు ఆ సేవింగ్స్ కనబడితే ఆ 5,000 తో మళ్ళీ ఇంకొంచెం కన్సంప్షన్ అనేది మీరు చేస్తారు, ఇంకొంచెం బెటర్ గూడ్స్, ఇంకొన్ని ఎక్కువ గూడ్స్ మీరు కన్సంప్షన్ చేస్తారు. దానివల్ల ఎంఎస్ఎంఈస్ కి ఇంకొంచెం సేల్స్ అనేవి, డిమాండ్ అనేది వస్తుంది, ఇంకా ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఐడియా అండి. సో వీ హ్యావ్ టు వాచ్. ఈ క్వార్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆ టైమింగ్ కూడా మీరు గమనించారంటే కరెక్ట్ గా ఈరోజు నవరాత్రి డే 1. సో వాళ్ళు ఏమంటారంటే ఫెస్టివల్ ప్లస్ సేవింగ్స్ విల్ గివ్ యూ ద యాక్సిలరేషన్ అని చెప్పి అంటున్నారు. కన్సంప్షన్ అనేది పెరుగుతుంది అంటున్నారు. సో అందుకని ఈ రోజు నుంచి అది స్టార్ట్ చేశారు. ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకి నవరాత్రి అండ్ ఫాలోడ్ బై దివాళీ వరకు ఇప్పుడు మీరు అన్నట్టుగా మాధవిరెడ్డి మీరు అన్నట్టుగా ఈ పెద్ద కంపెనీస్ ఎంఆర్పీస్ తగ్గించినప్పటికీ కూడా ఈ ఎంఎస్ఎంఈస్ ఉన్నటువంటి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ ఎంఆర్పీ సవరణలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? అదేనండి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంచెం అంటే మీరు గమనించారో లేదో దీనికి కొంత టైం కూడా ఇచ్చిందండి. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ రేషనలైజేషన్ ఇచ్చారో సో అక్కడ నుంచి 22nd వరకు అంటే దే హ్యావ్ గివెన్ టైం. వాళ్ళకున్న ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే జిఎస్టి రేట్స్ ప్రకారము వాళ్ళు కొంచెం బిల్లింగ్ అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికంటూ కొంచెం టైం అయితే ఇచ్చారు, సఫిషియంట్ టైమ్. సో ఐ హోప్ దే ఆర్ ఆల్ నౌ గెట్
గెట్ రెడీ. ఈ రోజు నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వాళ్ళు జిఎస్టీ బెనిఫిట్స్ అనేవి కన్స్యూమర్ వరకు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో చూడాలండి, ఇంకా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇచ్చేస్తాయి, కానీ మీరు అన్నట్టుగా ఈ ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కంపెనీలు ఎంతవరకు వాళ్ళు ఎక్విప్ అయి ఉన్నారు, ఈ బిల్లింగ్ ఈ ఈ మొత్తం సాఫ్ట్వేర్ అంతా కూడా అప్డేట్ చేసుకుంటూ ఇన్వాయిసెస్ అన్ని మార్చుకుంటూ ఎంతవరకు వాళ్ళు ఛాలెంజింగ్ గా ఉంటారని. బట్ ఇట్ విల్ టేక్ టైం. బట్ అండ్ మోర్ ఓవర్ దీని ద్వారా ఏంటంటే వాళ్ళ మార్కెట్ షేర్లు 10-15% గ్రోత్ ఉంటుంది అనేటువంటి ఒక ఆశ ఒకటి క్రియేట్ అవుతోంది. సో అది మరి ఎంతవరకు ప్రాక్టికల్ గా ఇది అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అవునండి, అవును. అలానే ఇప్పుడు మనకు ఆన్లైన్ లో ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో మనము ప్లాట్ఫామ్స్ ద్వారా బై చేసుకుంటున్నాము. సో వాళ్ళు కూడా చేంజెస్ అనేవి తీసుకురావాలి, వాళ్ళు కూడా ఇన్వాయిసెస్ లో చేంజెస్ తీసుకురావాలి. సో వీళ్ళందరూ కూడా ఎంతవరకు ఈ సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేసుకుని ఈ ప్రైజింగ్ ని తగ్గించి మనకి ఆన్లైన్ బయింగ్ కానీ, లేకపోతే ఈ పెద్ద కంపెనీస్ ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నాయి, చిన్న చిన్న షాపుల్లో వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, ఇలా ఈ 3 కేటగిరీస్ మీద కొంచెం గవర్నమెంట్ అయితే చాలా చాలా దీనిగా అయితే చూస్తుందండి, అంటే పరిశీలిస్తుంది. సో ఎనీ హింగ్స్ అంటే ఈ మధ్యలో ఏదైనా హికప్స్ వచ్చినా ఐ థింక్ దే విల్ అడ్జస్ట్ ఇన్ జస్ట్ అనదర్ ఫ్యూ మంత్స్. రైట్.